అనేది తగ్గిపోతుంది. సో దాని గురించే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక్కసారి అనిల్ గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఐటీ ఎక్స్పర్ట్ కాబట్టి. అనిల్ గారు, ఒక్కసారి మీకున్న ఎక్స్పీరియన్స్తో ఒక్క మాట చెప్పండి. ఇవాళ ఎంతోమంది మన ఇళ్ళల్లో ఆడపిల్లలు కూడా బయటికి వెళ్తూ ఉన్నారు, మన ఇళ్ళల్లో ఆడపిల్లలు చదువుకుంటాకు వెళ్తున్నారు, మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఏ బాత్రూంలో ఏ కెమెరా పెట్టారో కూడా అర్థం కాని దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు కెమెరా ఉందా లేదా అని ఐడెంటిఫై చేయటం ఎలా? దీంట్లో పలు రకాలు ఉన్నాయటువంటి. మొదటగా ఫిజికల్ ఇన్స్పెక్షన్ మనం చేసుకోవాలి. ఏమైనా అన్యూజువల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా కనపడుతున్నాయా, లేకుంటే ఎదురుగుండా ఏమైనా హోల్స్ ఉన్నాయా, లేకపోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వెరైటీ అడాప్టర్స్ అని పెట్టడం, లేకపోతే ఇటీవల కాలంలో ఢిల్లీలో కూడా ఒక వాటర్ హీటర్ జగ్లో కూడా పెట్టడం కూడా జరిగింది. సో ప్రధానంగా మనం నెక్స్ట్ ఈ ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనం చూసినట్లయితే ఒకటి 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఫ్లాష్ లైట్ డిటెక్షన్ అంటారనమాట. ఫ్లాష్ లైట్ ఆన్ చేయంగానే ఎక్కడో దగ్గర మనము ఎదురుగుండా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉందంటే, కంపల్సరీ రికార్డర్ ఉందంటే దానికి ఒక అద్దం ఉంటుంది కాబట్టి రిఫ్లెక్షన్ వస్తుంది. సో దాన్ని ఫ్లాష్ లైట్ టెస్ట్ అంటారు. ఇంకోటి కెమెరా యాప్ టెస్ట్ అంటారు. కెమెరా యాప్ టెస్ట్ అంటే ఏంటంటే బేసికల్గా మనం కెమెరా ఆన్ చేయంగానే ఎదురుగుండా ఇంకేదైనా కెమెరా ఉన్నట్లయితే ఒక డార్క్ స్పాట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ వస్తుంది కాబట్టి ఒక డార్క్ ఎదురుగుండా ఏదో ఉన్నట్టుగా ఒక రెడ్ కలర్, మనం ఫోటో తీసినప్పుడు మన రెటినాలో రెడ్ కలర్ మార్క్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఇంకోటి వైఫై స్కానింగ్ అనమాట. వైఫై స్కానింగ్ ద్వారా ఫింగ్ అనే అప్లికేషన్ ఉంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనకు అన్నోన్ డివైజెస్ ఏమైనా కూడా చెప్పొచ్చు. ఇక మనము 3వ రకం చూస్తే రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్. ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ ద్వారా ఏమైనా కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ చేసి మిర్రర్స్ దగ్గర కానీ, ఈ స్మోక్ డిటెక్టర్స్ కానీ, లేకపోతే ఈ ఒకటే టీవీ దగ్గర అన్నిటికి వెళ్ళి ఒక అడాప్టర్స్, ఒక ఎలక్ట్రానిక్ కొత్త వినూత్నమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు కాబట్టి అక్కడ పెట్టినా కూడా జరుగుతుంది. 4వది ప్రధానంగా చూస్తే మిర్రర్ చెక్ అంటారు అనమాట. మిర్రర్ అంటే మనం అద్దం ముందు మనం ఇట్లా ఏలు పెట్టామనుకోండి, అది కొంచెం దూరంగా ఉన్నట్లయితే ఏమీ లేనట్లు లెక్క. ఆ అద్దం నీడ వెంటనే ఇమీడియట్గా దగ్గరగా పడిందంటే వెనక నుంచి ఎవరో రికార్డ్ చేస్తున్నట్టుగా పొటెన్షియల్ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మిర్రర్ టెస్ట్ అనేది ఈ మధ్యకాలంలో ఫారిన్ కంట్రీస్లో అయితే డ్రెస్సింగ్ రూమ్స్లో కూడా, షాపింగ్లో కూడా పెడుతున్నారు. ప్లీజ్ చెక్ దిస్ మిర్రర్ అని కూడా పెడుతున్నారు. అదే కాకుండా అన్యూజువల్ సౌండ్స్ టిక్ 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 అని వస్తుంటుంది, అదొకటి కూడా. ఇంకోటి ఇంకా కొంచెం అడ్వాన్స్గా పోతే కనుక థర్మల్ వామ్ స్పాట్స్ అనమాట. అంటే మనం ఏదైనా అప్లికేషన్ ఇట్లా హ్యాండ్ ఇలా దగ్గరికి తీసుకెళ్తే ఆ పర్టికులర్ అపరేటర్స్ని పట్టుకుని ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో హీట్ ఎక్కడైతే జరుగుతుందో కనుక మనకి ఇమీడియట్గా ఆరెంజ్ నుంచి రెడ్ నుంచి మారుతుంది. ఇలాగ అనేక రకాలుగా చేయొచ్చు. ఇంకా పోతే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మన కనెక్టెడ్ డివైజెస్ ఉన్నాయి అనుకోండి, మనం వైఫై ఆన్ చేసుకున్నాం, మన బ్లూటూత్ ఉన్నా కూడా, ఎందుకంటే వీటన్నిటికీ వైర్లెస్ ఉంటాయి కాబట్టి వెరైటీ నేమ్స్ ఉన్నట్టు బ్లూటూత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th ఫ్లోర్లో ఒక హోటల్లో ఉన్నాను అనుకోండి, నాకు అక్కడ వేరే బ్లూటూత్ చూపించకూడదు, ఆటోమేటిక్గా కొత్త బ్లూటూత్ చూపిస్తుందంటే అది కూడా ఒక లేదా వైఫై సిగ్నల్, అడిషనల్ వైఫై పర్సనల్ నేమ్స్తో వచ్చేటువంటివన్నీ కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్గా మొదటగా చెప్పేది ఏంటంటే, మన స్మార్ట్ ఫోన్ ద్వారానే చెప్పినట్టుగా ఈ ఫ్లాష్ లైట్ టెస్ట్ కావచ్చు, కెమెరా కావచ్చు, వైఫై స్కానింగ్ కూడా కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, మిర్రర్ చెక్ కావచ్చు, ఈజీగా మనకు తెలిసిపోతుందండి. పెద్దగా ఏం లేదు. మనం ఫ్రీక్వెంట్గా హోటల్కి వెళ్ళే వాళ్ళైతే మాకు ఉంటుంది డెఫినెట్గా. మేము అన్ని అలా చూసి ఒకసారి ఏమున్నాయి, అడాప్టర్స్ ఏమున్నాయి, ఎదురుగుండా ఏమున్నాయి, బెడ్కి ఎదురుగుండా అన్నీ కూడా తెలిసిపోతుంది ఈజీగా. అంటే అనిల్ గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇవాళ రేపు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి, ఇంతేనండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రూమ్ మొత్తం ఇలా లైట్ వెలుగు పడుతున్నప్పుడు ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఈ కెమెరాస్ కూడా లెన్సెస్ ఉంటాయి, ఈ అద్దాలు ఉంటాయి కాబట్టి రిఫ్లెక్ట్ మనకి తిరిగి వస్తుంది అనమాట. ఒకవేళ అక్కడ సీసీ కెమెరా అక్కడ హిడెన్ కెమెరా పెట్టుంటే ఈ ఫ్లాష్ లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థం నుంచి మనకు రిఫ్లెక్షన్ వస్తుందండి. మనకు ఈజీగా తెలిసిపోతుంది. మనకు చిన్న ఒక అనుమానం వచ్చి ఏమన్నా ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే తెలిసిపోతుంది మనకి ఈజీగా. బట్టల షాపుల్లోకి వాటి దగ్గర పెడతారండి. ఇప్పుడు బట్టల షాపుల్లోకి వెళ్తున్నారండి, అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది కదా, ట్రయల్ రూమ్, అవునండి, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్య పెట్టిన సందర్భాలు చూసాం. సో ఆ గదిలోకి వెళ్ళగానే అమ్మాయిలు ఎవరైనా సరే మొబైల్లో ఫ్లాష్ లైట్ ఈ విధంగా ఆన్ చేసి మొత్తం రూమ్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపోతుంది. అది మళ్ళీ అద్దం మీద కూడా మనం వేలు పెట్టొచ్చండి. మన నీడ కొంచెం దూరంగా వచ్చింది అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ గుడ్ మిర్రర్ అని. ఒకవేళ మన రిఫ్లెక్షన్ ఇమీడియట్గా దానికి ఆనుకుని ఉన్నట్టుగా మనకు ఇమేజ్ వచ్చినట్లయితే సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా కూడా మనము అనుమానపడాలి. ఇంకో సింపుల్ సొల్యూషన్, ఒకటి టార్చ్ లైట్ ఆన్ చేయటం, ఈ లైట్ ఆన్ చేయటం మొబైల్లో, దీని ద్వారా రిఫ్లెక్షన్ వస్తుంది, ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి ఏదో యాప్ అన్నారు కదా,
యాప్ అవునండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, ఏమన్నా 2, 3 అవును. యాప్స్ ఫింగ్ యాప్ అంటారండి దాన్ని. ఏమంటారండి? ఫింగ్ ఫింగ్. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఆన్ చేయటమేనా? ఆన్ చేయండి. అన్నోన్ డివైజెస్ ఉంటే అది క్లియర్ కనిపిస్తుందండి, మీకు ఈజీ కనిపిస్తుంది. ఇది అన్నోన్ డివైస్ ఉంది, ఏదో బ్లూటూత్ పర్మిషన్ అడుగుతుంది, ఏదో వైఫై పర్మిషన్ దొరుకుతుంది, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుందండి. ఆటోమేటిక్ ఐడెంటిఫై చేస్తుంది అంతే తప్ప ఈ ఐడెంటిఫై మాదిరిగా చేస్తుంది. లైట్ వేసి చెక్ చేసుకోవటం అట్లాంటివి అవసరం లేదు. నాన్ నేటివ్ అప్లికేషన్ అంటే మనం రెగ్యులర్గా వాడే అప్లికేషన్ కూడా వేరే ఉందని మీకు ఈజీగా తెలిసిపోతుందండి దాంట్లో. యా, అది అనిల్ రాచమల్ల గారు చెప్పిన చాలా కీలకమైన మెసేజ్. ఎందుకంటే ఇవాళ కొన్ని వేల మంది ఆందోళనకు సంబంధించిన అంశం కాబట్టి ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ సజెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హాస్టల్కి వెళ్ళినా, లేకపోతే బట్టల షాప్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా కూడా ఈ విధంగా అన్నామనండి, మీ రెగ్యులర్ బాత్రూమ్ కాకుండా బయటకు వెళ్ళిన సందర్భంలో, ట్రయల్ రూమ్కి వెళ్ళిన సందర్భంలో ఈ విధంగా టార్చ్ లైట్ మొబైల్లో లైట్ ఆన్ చేసి చెక్ చేసుకోవటం, 2 అనిల్ గారు చెప్పిన యాప్ లాంటివి డౌన్లోడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది, జాగ్రత్త అని. సో అప్పుడు మీరు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. సో ఇవాళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఒక చిన్న మెసేజ్ మీ అందరికీ కూడా ఐటీ ఎక్స్పర్ట్ అనిల్ గారి ద్వారా ఇప్పించే ప్రయత్నం చేసాం. ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఈ లైట్ ఆన్ చేసుకుని చెక్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి జూపూడి ప్రభాకర్ గారు.